వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు నేను చదవబోయే కథ ఎవరు గొప్ప. అనకాపల్లి జమీందారు చిదంబరం గారి ఇంట్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇష్టాగోష్ఠి జరుగుతూ ఉండేది. అందులో ఊరి పెద్దలు పాల్గొంటుండేవారు. ఒకనాడు ఇష్టాగోష్ఠి సమయంలో జమీందారు అక్కడ చేరిన పెద్దలతో సంఘంలో వైద్యులు, న్యాయాధిపతులు, రక్షక భటాధికారులు లాంటి ఎందరో ఉద్యోగులు ఉన్నారు కదా, వీరిలో ఎవరు గొప్ప అని అడిగాడు. ప్రాణాల్ని కాపాడుతాడు, శరీర బాధల్ని తొలగిస్తాడు కనుక వైద్యుడే అందరికన్నా గొప్ప అన్నాడు గ్రామాధికారి లింగయ్య. న్యాయ నిర్ణయం చేసే న్యాయాధికారి మీద ధర్మాధర్మాలు ఆధారపడి ఉంటాయి. న్యాయంగా తీర్పు చెప్పాలంటే బంధువులకైనా స్నేహితులకైనా శిక్ష విధించక తప్పదు. అందుచేత న్యాయాధికారే గొప్ప అన్నాడు మోతుబరి రైతు నాగయ్య. సంఘంలో నలుగురితో పాటు కలిసి ఉంటూనే మోసాలతో, దౌర్జన్యాలతో, దొంగతనాలు, హత్యలు చేసే దుర్మార్గుల్ని నేర్పుగా పట్టుకునే రక్షక భటాధికారే అందరికన్నా గొప్ప అన్నాడు షావుకారు బంగారయ్య. కొంచెం దూరంగా నిలబడి వీరందరి మాటలు వింటున్న జమీందారి నౌకరు సూరన్న చిన్నగా దగ్గి, బాబు, మీరు చెబుతున్న వాళ్ళందరికన్నా మన ఊరి ముసలి రామప్ప పంతులు గారు గొప్పండి అన్నాడు. అందరూ వాడి కేసు చూసి కాస్త వెటకారంగా నవ్వారు. జమీందారు వాడితో, ఒరే సూరన్న, మన ఊరి పెద్దలు అంతంత గొప్ప వాళ్ళని గురించి చెప్తుండగా మరెవరూ లేనట్టు నీకు ఆ ముసలి రామప్ప పంతులు గారు దొరికారా అన్నాడు. సూరన్న విస్తుపోయి అంతలోనే సర్దుకుని, బాబు, నేనేదో వాదం కోసం అన్న మాటలివి కావు. అబ్బాయి నాని బాబు గారిని దిగబట్టేందుకు రోజు రామప్ప గారి ఇంటికి వెళ్తుంటాను కదా, అప్పుడు ఆయన పిల్లలకు చదువు చెప్పే తీరు గమనిస్తుంటాను. ఆయన ఒక్కొక్క పిల్లవాడి మనసెరిగి వాళ్ళ తెలివితేటల్ని పెంచేందుకు బుర్రకు ఒక మందు లాంటి విషయం ఎంతో నేర్పుగా వివరించి చెప్తుంటారు. రక్షక భటాధికారి దొంగలైన వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ రామప్ప పంతులు గారు మాత్రం ముందే పిల్లలను సరి అయిన మార్గాన పెడుతుంటాడు. న్యాయ నిర్ణయం సంగతి కూడా అంతే. తన దగ్గర చదువు కోసం వచ్చిన పిల్లల్లో ధనిక పేద తారతమ్యాలు చూడడాయన. పిల్లలు తగులాడారంటే అప్పటికప్పుడే సంగతేమిటో విచారించి తప్పు చేసిన వాళ్లను తగు విధంగా మందలిస్తాడు. ఈ విధంగా వైద్యుడి పని, రక్షక భటాధికారి పని, న్యాయాధికారి పని ఆయన ఒక్కడే చేయటమే కాక ముందు ముందు అలాంటి ఉద్యోగాలకు అర్హులైన వాళ్లను కూడా తయారు చేస్తున్నాడు అన్నాడు. సూరయ్య చెప్పిన దాంట్లో ఉన్న సత్యం జమీందారుతో పాటు మిగతా వాళ్ళు కూడా గ్రహించి అతన్ని మెచ్చుకున్నారు. ఆ ఏడు ఉగాది పండగకు ఊరి పెద్దల్లో ఎవరిని సన్మానించాలి అని ఆలోచిస్తున్న జమీందారుకు సమస్య తీరిపోయింది. ఆయన పండగ రోజున పెద్ద ఉత్సవం ఏర్పాటు చేసి రామప్ప పంతులను ఘనంగా సన్మానించాడు. ఇదండి నేను నీకు ఈరోజు చదివి వినిపించింది కదా. బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.